ఏం పేరు అని పేరు? నా పేరు పవన్ యాదవ్. మొన్న రీసెంట్ గొడవ తర్వాత మల్కాజ్గిరిలో పరిస్థితి ఎట్లా మారింది? ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. అది తెలిసిన విషయమే. పబ్లిక్లో మొత్తము ఈ పార్టీ తెలిసిపోయి ఉంటుంది. రూలింగ్లో లేడు అతను, కాకపోతే గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. ఇంతకుముందు మాజీ ఉండే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు. ఆయనదేందో మరి వచ్చినోడు వచ్చి చెక్కులు కలిసిమెలిసి ఇవ్వాల. అదే చిల్లర రాజకీయంగా రోడ్లో కూర్చొని ఉన్న వాళ్ళని కించపరుస్తూ మాట్లాడి ఒక 100 మందిని తీసుకొచ్చి అది చేయడం తప్పు కాదు. అది ఏమున్నా అక్కడికి చూసుకోవాలి. పార్టీ ఏమున్నా వచ్చు. నువ్వు ఇంతకుముందు కూడా నువ్వు బీఆర్ఎస్ఏ ఉండే, ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పోయేసరికి మీరు అలా చేశారు. ఇప్పుడు మొన్నటి ఇన్సిడెంట్తోని మైనంపల్లి హనుమంతరావుకి ఎక్కువ నష్టం జరిగిందని మీరు అనుకుంటున్నారా, లేకంటే పార్టీకి ఎక్కువ నష్టం జరిగిందా? మీరు మైనంపల్లికే అయింది గొడవ. వచ్చేసరికి పబ్లిక్ పైన వాళ్ళు మనుషులను తీసుకొచ్చి కొట్టుపిచ్చడం అనేది ఆయనది ఏంటంటే ఇప్పుడు క్యాటర్ ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ మైనంపల్లి అన్నట్టు మనిషి ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు పబ్లిక్లో అయితే కాంగ్రెస్ అంటేనే విరక్తి పెడుతున్నారు పబ్లిక్. ఇప్పుడు ఉన్నదైతే బీఆర్ఎస్, వచ్చేది కూడా బీఆర్ఎస్ వస్తుంది. పబ్లిక్లో కూడా అదే టాక్ ఉంది. ఇప్పుడు ఆ రోజు మనం సామాజిక కార్యకర్త రాధాకృష్ణ యాదవ్తోని మైనంపల్లి హనుమంతరావు అట్లాంటి భాష వాడి అంత తీవ్రంగా కొంచెం రేసు కావడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ రోజు దాడిలో వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైన నాయకులకి ఇంకెవరికైనా దెబ్బలు జరిగిన పరిస్థితి ఉండేనా? వాళ్ళకైతే ఎవరికి ఏం కాలేదు. వాళ్ళ మనుషులే పాపం కార్పొరేటర్ని కొట్టడము, అక్కడ ఉన్న కొంచెం లీడర్లని బీఆర్ఎస్ లీడర్లని కొట్టడము జరిగింది. ఆ కార్పొరేటర్ రామ్ యాదవ్ అని ఉంటుండే, అతను అయితే మరి ఘోరం. అది ఆయన అదే బట్టలతో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడం అనేది చాలా అన్యాయం. అది పోలీసులు కూడా బాధితులు ఎవరైతే దాడికి గురైన బాధితుల మీదనే కేసులు ఫైల్ చేస్తున్నారు. కాంగ్రెస్ వైపే పోలీసులు వాళ్ళు ఉంటున్నారు. ఇట్లా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అట్లాంటి వ్యక్తుల పోలీసుల పేర్లు కూడా మేము డైరీలో రాసుకుంటున్నాము అని చెప్తా ఉన్నారు. నిజంగా మీకు అట్లా అనిపిస్తుందా పోలీసులు అట్లా ఏకపక్షంగా ఉన్నారని? డెఫినెట్గా నేను కేటీఆర్ మనిషినే, నేను కేటీఆర్ తోటే ఉంటాను. కేటీఆర్ ఏదైతే చెప్పారో అది నిజమే. ప్రతి ఒక్క పేరు రాసుకుంటాము. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరిని ఎట్లా చేయాలో అలా చూపెడతాం. ఇది వాస్తవం. నిజంగా ఉన్నారా ఇక్కడ మల్కాజ్గిరి అట్లా పోలీసులు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ వైపు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు. ఎందుకంటే పైనుంచి ఎవరు చెప్పారో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలీదు. పబ్లిక్ని కోరుతుంటే ఆపేది పోయి వ్యతిరేకంగా ఎక్కడి నుంచో వచ్చారు. ఎక్కడ మెదక్ ఎమ్మెల్యే ఎక్కడ నడి రోడ్లో నించొని కారు పైన ఆ డోమ్ ముంగడ కూర్చొని సిఐ గారు ఎవరు అని చెప్పి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకొని ఆయన కించపరచు. ఎంత ఎమ్మెల్యే అయినా కూడా గవర్నమెంట్ ఆఫీసర్ అనుకో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా కూర్చొని మార్చడం చాలా తప్పది. అది అంతా పబ్లిక్ చూస్తున్నారు. పబ్లిక్ దాని తగ్గట్టే చేస్తారు.